2024 సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. దేశ రాజకీయాలు అనుకున్న దానికి అంచనాలన్నీ మించి తారుమారయ్యాయి. ఇటు ఇండియా బ్లాక్ కావచ్చు, అటు ఎన్డీఏ బ్లాక్ ఏది కూడా స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో మిత్రపక్షాలపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఐఎంఏ ఫాస్ట్ ప్రెసిడెంట్ బిఎన్ రావు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బిఎన్ రావు గారు మనతో మాట్లాడడానికి, రాజకీయ విశ్లేషకులుగా మనతో మాట్లాడడానికి ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ దేశ రాజకీయాలు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుంది, ఏ విధంగా ఉన్నాయి అసలు దేశ రాజకీయాలు తెలుసుకోవడానికి? దేశ రాజకీయాలు ప్రస్తుతం ఎట్లా ఉన్నాయంటే మోడీ యాంటీ మోడీ. ఎవరైతే మోడీకి వ్యతిరేకించారో ఆ పార్టీలన్నీ కూడా ఇండియా కూటమిలో జాయిన్ అయినాయి. ఎవరైతే మోడీని సమర్థించారో బీజేపీతో పాటు మిగతా రీజనల్ పార్టీస్ ఎన్డీఏ కూటమిలో చేరాయి. అయితే ఇప్పుడు ఎన్నికల తర్వాత స్పష్టమైన విషయం ఏంటంటే భారతదేశ ప్రజలు ఏకగ్రీవంగా మోదీని ఆమోదించడం లేదు. మోడీకి వ్యతిరేకంగానే ఎక్కువ ఓటేశారు. మీరు ఓటింగ్ సరళి చూస్తే తెలిసిపోతుంది. కనుక మోడీ అంతకుముందు ఉన్నంత ప్రధాని ఎంత అయితే బలవంతంగా ఉన్నాడో, ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాడో, ఎంత పవర్ఫుల్ ఉన్నాడో ఇప్పుడు లేదు. బలహీనుడైన మోడీ ఆయన కేవలం ఎన్డీఏ మిత్రపక్షాల మీద ఆధారపడక తప్పదు. అందువల్లనే ఇప్పుడున్న మోడీ ఒక బలహీనమైన ప్రధానిగానే కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. అయితే సార్, ఇప్పుడు ఏదైతే ప్రాంతీయ పార్టీలపైనే రెండు జాతీయ పార్టీ కూడా ఆధారపడ్డ పరిస్థితి ఉంది. అయితే ఈ తరుణంలో ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీలు బయటకు వచ్చే ఛాన్స్ లేదంటారా? తప్పకుండా ఉంటుంది. చంద్రబాబు నాయుడు అలాగే నితీష్ కుమార్ వాళ్ళు చాలా అనుభవజ్ఞులు, సీజనల్ పొలిటీషియన్స్. అసలు వాళ్ళ ముందు వాస్తవంగా చెప్పాలంటే మోడీ నథింగ్. వాళ్ళకున్న అపారమైన రాజకీయ అనుభవం ముందు మోడీ ఏదో అదృష్టం వల్ల ఒక 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 నేషనల్ పార్టీ ఆర్ఎస్ఎస్ బీజేపీ నేపథ్యంతో ఒక రాజకీయ పార్టీలో అది కూడా ఎంతోమందిని తొక్కివేసుకుంటూ అద్వానీ లాంటి వాళ్ళను, మురళీమోహన్ జోషి లాంటి వాళ్ళను, వెంకయ్య నాయుడు వాళ్ళను, అలాంటి మహామహులందరినీ కూడా తొక్కివేసి వస్తూ దుర్మార్గంగా, క్రూరంగా ఒక ప్రధాని అయ్యాడు. అంతే తప్ప ఆయనకు ఒక విజన్ కానీ, పరిపాలన అనుభవం కానీ, ఒక డెవలప్మెంట్ ఆస్పెక్ట్ కానీ ఏమాత్రం లేదు. కనుక ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే నితీష్ కానీ, వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఒక కాన్స్టాంట్గా వాళ్ళు ఈయన మీద ఒక పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. అది ఎప్పటికొకప్పుడు బ్రేకప్ కాక తప్పదు. ఇది సాధారణంగా ఏదైనా సంకీర్ణ ప్రభుత్వం ఉండే మామూలుగా జరిగే పరిణామం ఇది. ఉదాహరణకి యూపీలో చూడండి, యూపీలో ఏమైంది, స్కామ్లో ఓపెన్గా తెలిసింది ఏది రాజా వాళ్ళందరిది కూడా ఉందని. అయినా కూడా డిఎంకే ఏమన్నారంటే మీరు మా రాజా మీద ఎవరైనా తీసుకుంటే మేము ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని బ్లాక్మెయిల్ చేసి నడిపారు. దానివల్ల చివరికి ఏమైతే యూపీఏ ప్రభుత్వం పాపం మన్మోహన్ సింగ్ గారు అంత గొప్ప ఎకనామిస్టు, నిజంగా చెప్పాలంటే దేశాన్ని 10 సంవత్సరాల్లో ఎంతో ప్రగతి పథంలో తీసుకెళ్ళిన మన్మోహన్ లాంటి ప్రధాని గారు కూడా ఈ ఒత్తిళ్లకు తలవక తప్పలేదు. అది సంకీర్ణ ప్రభుత్వ ధర్మము, అట్లాగే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా మరీ ఎక్కువ ఉంటుంది. కనుక ఏముంటుంది ఇప్పుడు ఈవెన్ నవ్వు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ కానీ ఏ మాత్రం కొద్దిగా పక్క తప్పుకుంటే ఆటోమేటిక్గా కూలిపోతుంది. కనుక ఇప్పుడు చాలా బలహీనమైన ప్రధాని మోడీ. ఇప్పటిదాకా నేనే బాగా బలవంతుని, నేనే మోడీ, అసలు పార్టీ లేదు, బీజేపీ లేదు, నేనే మోడీ ప్రభుత్వము, మోడీ ఇండియా, మోడీ రాముడు, మోడీ అన్నీ అనుకున్న అట్లాంటి ఒక అహంకార ధోరణి ఉన్న మోడీ ఈరోజు చాలా బలహీనమైన ప్రధాని. ఎంతకంటే మన్మోహన్ సింగ్ గారి కంటే బలహీనమైన ప్రధాని. కనుక ఇది ఎప్పుడైనా కూడా కూలిపోవచ్చు. మమతా బెనర్జీ అన్నారు కదా, ఏ క్షణంలో కూడా ఇది కూలిపోవచ్చు అని. అయితే చివరగా ఇప్పుడు అటు ఎన్డీఏ కావచ్చు, ఇటు ఇండియా బ్లాక్, ఈ రెండు బ్లాక్లకు సంబంధించి కూడా ఎవరైతే ఆ రెండు బ్లాక్లలో ఉండలేదో వారికి ఎందుకు సీట్లు రాలేదనుకుంటారు ప్రాంతీయ పార్టీలో కావచ్చు, లైక్ బీఆర్ఎస్ కావచ్చు, ఇటు ఇతర రాష్ట్రాల్లో బీఎస్పీ కావచ్చు, ఇంకా అనేక రాష్ట్రాల్లో కూడా జగన్ వైసీపీ కావచ్చు, ఇలా అనేక ఏఐడిఎంకే, ఇట్లా చాలా పార్టీలకు కూడా సీట్లు రాలేదు. ఎందుకు అసలు దీనికి కారణం ఏమైంటుంది సార్? మొట్టమొదటిగా చెప్పాల్సింది ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే ఈ నేషనల్ ఇష్యూస్ అనేది
ప్రామినెంట్గా అవుతాయి. దానికంటే ముందుగా ప్రప్రధానంగా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మోడీని వ్యతిరేకించాలనే ఒక ప్రగాఢమైన సంకల్పం బయలుదేరింది ప్రజల్లో. ఈయన అహంకార ధోరణి, నేతృత్వ ధోరణి, రీజనల్ పార్టీస్ ప్రభుత్వాలను కూల్చడము, ప్రతిపక్ష లీడర్ల మీద కేసులు పెట్టి ఏదో పెట్టి జైల్లో పెట్టడము, అంటే ఈ నియంత్రణ ధోరణి మంచిది సరికాదని చాలామందికి తెలిసిపోయింది. అందుకొరకే ఏమైందంటే మోడీని వ్యతిరేకించే ఇండియా కూటమిలో అంటే భారతదేశ ప్రజలు రెండుగా విడిపోయారు, ఫర్ మోడీ, యాంటీ మోడీ. ఏ రీజనల్ పార్టీస్ అయితే ఈ ఇండియా కూటమి కానీ అటు ఎన్డీఏ కూటమిలో కానీ చేరలేదో వాళ్ళ ప్రాముఖ్యత కోల్పోయారు. కనుక వాళ్ళకి ఎంపీ సీట్లు రాలేదు. అంత మాత్రాన వాళ్ళ ఆ పార్టీలో ఉనికిపోయిందని అర్థం కాదు. భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యత ఏ విధంగా ఉండబోతుంది? ఇటు ఈ లోక్సభలో సీట్లు తగ్గాయి మోడీకి, నెక్స్ట్ రాజ్యసభలో కూడా సీట్లు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో చాలా రాష్ట్రాల్లో ఎలక్షన్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైనా బిల్లులు పెట్టాలంటే కానీ, ఏదైనా అమెండ్మెంట్ చేయాలంటే కానీ బలం ఉండదు. ఈ నేపథ్యంలో మోడీ ప్రాంతీయ పార్టీలపైన ఆధారపడకపోవచ్చు అంటారు. మోడీ తప్పకుండా ఇప్పుడైతే అంటే ఈజ్ కంపల్షన్ అయిపోయింది, ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి ఆయన ప్రభుత్వం నడపాలా. అయితే అంత మాత్రాన ఇప్పుడు ఉదాహరణకి లాస్ట్ టైం ఏమైపోయింది, ఇప్పుడు కూడా 7కు 7 పార్లమెంట్ ఎలక్షన్స్లో వచ్చేసరికి పార్లమెంటు ఢిల్లీలో 7 సీట్లు బీజేపీకి వచ్చింది. ఇమ్మీడియట్గా అసెంబ్లీ ఎలక్షన్స్లో మళ్ళీ ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. సో ఇది కరెక్ట్ ఉదాహరణ. మళ్ళీ రేపు ఇప్పుడు ఈ జరగబోయే 3-4 స్టేట్లలో ఎలక్షన్స్ జరుగుతాయి కదా, అప్పుడంతా మళ్ళీ వాళ్ళ ప్రాంతీయ పార్టీలదే ప్రభుత్వాలు ఏర్పడతాయి. దాంతో ఏమవుతుందంటే మోడీ ప్రభుత్వము, సంకీర్ణ ప్రభుత్వం మరింత బలహీనపడుతుంది. అయితే ఇప్పుడు సార్ నార్త్ ఇండియాలో గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అదే నార్త్ ఇండియాలో సీట్లు తగ్గినాయి. అదే కానీ సౌత్ ఇండియాను చిన్న చూపు చూసిన సౌత్ ఇండియాలోనే ఇవాళ మోడీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఇప్పటికైనా సౌత్ ఇండియా పైన ఆయన ప్రేమ చూపాలని అంటారా? మీరు ఏమంటారు? మోడీ ఎట్లాంటి వాడు అనేది నార్త్ ఇండియా పీపుల్కి పూర్తిగా తెలిసిపోయింది. కనుక ఆయన మీద ఆ భ్రమలన్నీ తొలగిపోయినాయి. అందుకొరకే చూడండి మీరు, అయోధ్య, రామాలయము, దేవుని గుడి, రాముడు అనే కాడనే వీళ్ళకి రాలేదు. ఇక సౌత్ ఇండియాకి వచ్చేసరికి ఏంటంటే ఇంకా కొద్దిగా అపోహ ఉంది. మోడీ ఏదో పెద్ద గొప్పగా చేస్తాడు, గొప్ప మనిషి, అది ఆ హిందుత్వం ఇవన్నీ కొంత మన సౌత్ ఇండియాలో దాని మీద ప్రభావం అయింది. కానీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో అంటే అసెంబ్లీ ఎలక్షన్లో కానీ మళ్ళీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అసలు ఏమాత్రం ఉండదు. దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్ ఫర్ మోడీ. వాస్తవంగా చెప్పాలంటే నైతికంగా మోడీ ఓడిపోయండి. మీరు ఒక చూసారా, ఒక ఇంత పెద్ద పాపులర్ అనుకున్న ప్రధాని మోడీ ఎన్నికల సమయంలో ఒక స్టేజ్లో ట్రైలింగ్ బిహైండ్ వెనుక ఆయన వారణాసిలో ప్రధాని మోడీ వెనుకంజలో ఉన్నాడు అనేది ట్రైలింగ్ అయింది. దాంతోనే అప్పుడే తెలిసిపోయింది ఈయన అసలు నైతికంగా ఈయన ప్రధాని ఉండడానికి అర్హత లేదని. అదే ఈయనకి వ్యతిరేక అంటే మోడీకి ప్రత్యామ్నాయంగా ప్రధాని కావాల్సుకునే రాహుల్ గాంధీ 2 పార్లమెంట్లో అటు రాయబరేలీలో కానీ ఇటు వయనాడులో కానీ అద్భుతమైన మెజార్టీతో గెలిచారు. ఎప్పుడు కూడా ట్రైలింగ్ కాలేదు. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ అంటే దాన్ని బట్టి తెలిసిపోతుంది ఎవరు పాపులర్ యాక్చువల్గా. వాస్తవానికి ఏంటంటే ఇటు రాహుల్ గాంధీ జోడో యాత్ర, మల్లికార్జున ఖర్గే లాంటి ఒక సీనియర్ కాంగ్రెస్ రాజకీయ నాయకుడు, అపారమైన అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు, వీళ్ళిద్దరి జోడీలో కాంగ్రెస్ దాదాపు డబుల్గా అంటే అంతకుముందు 50 ఉంటే ఇప్పుడు దాదాపు 100 అయింది. వీళ్ళు చేసిన ఇంకొక పెద్ద తప్పు ఏంటంటే మధ్యప్రదేశ్లో సరిగా హోంవర్క్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ, అదొకటి. రెండోది ఏంటంటే దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఉదాహరణకి హిమాచల్ ప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, కర్ణాటక కానీ, మన తెలంగాణ కానీ వాళ్ళ స్ట్రాటజీకి కానీ, వాళ్ళ క్యాండిడేట్ సెలెక్షన్ కానీ ఎక్కడో ఎలక్షన్ మేనిఫెస్టో ఎలక్షన్ స్ట్రాటజీయే రాంగ్ అయింది. లేకపోతే ఇవి ఇంకొక 20-25 సీట్లు వచ్చేవాటి.
ఇంకొకటి దీంతో పాటు నితీష్ కుమార్ కూడా ఎన్నికల ముందు ఇండియా కూటమి నుంచి వెళ్ళి ఒక మోసం చేసి ఇండియా కూటమి నుంచి వైదొలిగి మళ్ళీ ఎన్డీఏతో జత కలపడం, దానివల్ల కూడా కొంత ఇండియా కూటమి బలహీనపడింది. అది ఎన్డీఏ కూటమికి లాభం జరిగింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 0 అంటే ఎంపీలో ఒక్క సీటు కూడా రాలేదు. అట్లాంటిది కాంగ్రెస్ కూడా చాలా చోట్లలో కూడా ఒక సీటు రాలేదు. దీన్ని ఎట్లా చూడవచ్చు అసలు? కాంగ్రెస్ ఎన్నో స్టేట్లలో 0 ఉంది. అంత మాత్రాన మరి ఈరోజు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే నైతిక విజయం కాంగ్రెస్ ఇండియా కూటమిదే. సేమ్ అట్లాగే ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణకు వచ్చేసరికి ఏమవుతుందంటే, ఒక నేషనల్ ప్రాస్పెక్టివ్స్లో ఈ రీజనల్ పార్టీస్ న్యూట్రల్గా ఉన్న రీజనల్ పార్టీస్ లైక్ బీఆర్ఎస్ కానీ, వైసీపీ కానీ, అట్లాగే మాయావతి కానీ, బిజు పట్నాయక్ కానీ, వీళ్ళందరూ ఇటు తటస్థంగా ఉండడం వల్ల వాళ్ళ ఈ ఎన్నికల్లో వాళ్ళకి ఇరివలెంట్ అయ్యారు. అందుకొరకే వాళ్ళకి 0 అకౌంట్స్. కానీ మళ్ళీ రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ పుంజుకుంటుంది. తప్పకుండా తెలంగాణలో రాబోయే లోకల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ. బీజేపీ అనే 8 సీట్లు అనేది ఓన్లీ పాల పొంగు అంతే తప్ప ఇది వాళ్ళకి క్యాడర్ లేదు. మీకు తెలుసా, బీజేపీకి వాళ్ళకు అసలు క్యాండిడేట్స్, కాంగ్రెస్ కానీ అదే పరిస్థితి, బీజేపీ కూడా ముఖ్యంగా తెలంగాణలో వాళ్ళకు క్యాండిడేట్స్ లేదు. ఏదో అక్కడక్కడ కొన్ని ప్యాకెట్స్లో బలమైన క్యాండిడేట్స్ ఉన్నారు తప్ప మొత్తం తెలంగాణ అంతటా కానీ వాళ్ళకి క్యాండిడేట్స్ లేదు. వాళ్ళకు ఒక పటిష్టమైన పార్టీ నిర్మాణం లేదు, క్యాడర్ లేదు. ఇది ఒక మోడీ అనే ఒక భ్రమలో వీళ్ళు గెలిచారు. 4-8 అయింది అంతే తప్ప ఇదేదో పెద్ద గొప్ప పరిణామం కాదు. తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ సునామీగా ప్రపంచంలో సృష్టిస్తుంది. ఎందుకు అనంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక ఉద్యమ నేపథ్యం ఉంది, తెలంగాణ సాధించిన ఘనత ఉంది, దీనికి పటిష్టమైన క్యాడర్ ఉంది. ఇవన్నిటికీ మించి ఈ పార్టీకి ఉన్న అధ్యక్షుడు కేసీఆర్ గారు ఒక రాజకీయ మేధావి. రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశం గురించి కూడా భారతదేశంలో ఉన్న వనరులు ఏంటి, సహజ వనరులు ఏంటి, అభివృద్ధి ఆస్పెక్ట్ ఏంటి, ఎట్లా అభివృద్ధి చేయాలా, నీరు ఎట్లా ఉంటుంది, ఎట్లా వృధా అవుతుంది, ఉద్యోగ కల్పన ఎట్లా చేయాలా, భారతదేశాన్ని ఎట్లా డెవలప్మెంట్ చేయాలి అని ఆయనకున్నంత అవగాహన అసలు మోడీకి నథింగ్. మోడీ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కేసీఆర్, మోడీ ఈజ్ నథింగ్. రాష్ట్ర రాజకీయాలకు వస్తే పక్క రాష్ట్రంలో మనకు నైబర్ స్టేటు ఏపీ స్టేటు మనతో పాటు ఉన్న స్టేటు, ఇవాళ అక్కడ చంద్రబాబు నాయుడు వచ్చిండు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు, ఇద్దరు గురు శిష్యులు గతంలో కూడా ఒకే పార్టీలో ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు, రాష్ట్ర ఆకాంక్షలు ఏ విధంగా నెరవేరుతాయి? ఒకవేళ ప్రతిదానికి కూడా చంద్రబాబు అడ్డంకులు వేసే అవకాశం ఉందా? తప్పకుండా. అందులో మీకు డౌట్ ఉందా? చంద్రబాబు నాయుడు సమైక్యవాది. ఆయనకి ఏ ఒక్క అవకాశం వచ్చినా కూడా మళ్ళీ తెలంగాణ ఆంధ్రను కలపాలనే ప్రయత్నం తప్ప వేరే ఏం చేయడు. దానికి తోడు ఆయన శిష్యుడైన ఇక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అడుగుజాడలో నడుస్తూ ఉంటాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు కాదు, తెలంగాణ ఆకాంక్ష ఎప్పుడు లేదు, పైగా తెలంగాణ వ్యతిరేకి కనుక ఆ ప్రమాదం ఉంది. అది ప్రజలు కూడా గ్రహిస్తూ ఉంటారు. ఇప్పుడు మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చారు, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీగా ఉన్నాడు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమైనా టచ్ చేసే అవకాశం మోడీకి ఉందంటారా? ఒకవేళ టచ్ చేస్తే రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉండబోతాయి? ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయడు. ఎందుకు చేయడు అంటే అక్కడ ఇప్పుడు వాస్తవానికి ఎన్డీఏ ప్రభుత్వానికి కీలకమే చంద్రబాబు నాయుడు. కనుక ఇప్పుడు ఏమన్నా ఇక్కడ రేవంత్ రెడ్డిని టచ్ చేస్తే అక్కడ చంద్రబాబు నాయుడు సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలుగుతుంటే గవర్నమెంటే కుప్పగలిపోతుంది. కనుక ఆ ధైర్యం లేదు ఇప్పుడు ఆయన. వాస్తవానికి మోడీ బలహీనమైన ప్రధాని. ఇప్పుడు చివరిగా సార్, దేశ రాజకీయాలు, ఇటు రాష్ట్ర రాజకీయాలు భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతాయి? భవిష్యత్తు ఏ విధంగా పరిణామాలు చోటు చేసుకోబోతాయి? ఇప్పుడు మీకు తెలుసా, మీకు పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత కపిల్ సిబల్ గారు ఏమన్నారంటే ఇక్కడ నుంచి
ఏ ఒక్క సింగిల్ పార్టీ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయదు, ఓన్లీ సంకీర్ణ ప్రభుత్వమే అన్నాడు. ఈ విషయాన్ని మన ఈ కేసీఆర్ గారు కూడా మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్లో పదే పదే చెప్పారు. మీరు నాకు ఒక 10-12 సీట్లు ఇవ్వండి, నేను దేశ రాజకీయాలను ఒక విప్లవాత్మకమైన గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చి ప్రయత్నం చేస్తాను అంటే ఆయనకు ఆ విజన్ ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ప్రజలు అది గుర్తించలేదు. అందుకొరకే అది యాక్చువల్గా చెప్పాలంటే ప్రజలు ఒకవేళ మొన్నటి టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేస్తే మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరుతుంటే ఈరోజు ఒక 8-10 సీట్లు వచ్చేది. దీనివల్ల ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రానికి దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు చేస్తున్నాడో ఆ పాత్ర మన కేసీఆర్ గారు మన తెలంగాణ వహించేది. అది తెలంగాణ రాష్ట్ర ప్రజల దురదృష్టం అని నా ఉద్దేశం. ఏదేమైనప్పటికీ ఇలా దేశంలో ఒక సంకీర్ణమైన ప్రభుత్వం ఉంది. గతంలో ఉన్న మోడీ 56 ఇంచుల మోడీ కాదు, ఇప్పుడు బలహీనమైన మోడీ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా దేశ రాజకీయాలు ఖచ్చితంగా ఒక పార్టీ శాసించడానికి ఆస్కారం లేదు. ఇటు రాష్ట్ర రాజకీయాలు సైతం చంద్రబాబు చెప్పు చేతుల్లో ఉండే విధంగా రాష్ట్ర రాజకీయాలు సాగుతాయని చెప్పేసి కూడా ఇటు ఐఎంఏ మాజీ ప్రెసిడెంట్ బిఎన్ రావు గారు ఫౌండేషన్ చైర్మన్, ఇటు రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.